వరంగల్ సెయింట్ పీటర్ సెంటర్లో తెలుగు మీడియంలో నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఇంగ్లీష్ హిందీ మీడియం పేపర్లు ఇచ్చారు. దీంతో అన్యాయం జరిగిందంటూ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకు దిగిరు. సెంటర్ ముందు కూర్చొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు పోలీసులు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. విషయాన్ని సిబిఎస్ఈ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు వరంగల్ అర్బన్ ఆర్డీఓ వెంకటరెడ్డి. 2 రోజులల్లా సిబిఎస్ఈ నుంచి డిసిషన్ వస్తుందని విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పారు ఆర్డీఓ. ఇక స్టూడెంట్స్ తల్లిదండ్రుల ఫిర్యాదుతోటి సెంటర్ నిర్వాహకుల మీద కేసు బుక్ చేశారు పోలీసులు. డిఎస్పీ మురళీధర్ నేతృత్వంలో విచారణ జరుపుతున్నారు. ఈ సెంటర్లో కొన్ని క్వశ్చన్ పేపర్స్ తెలుగు వర్షన్ ఇవ్వాల్సిన హిందీ తెలుగు ఇంగ్లీష్ వర్షన్ రివర్స్ అయిపోయింది. అందువల్ల కొన్ని రూమ్స్లో తెలుగు పిల్లలు రాసిన పేపర్ దగ్గర హిందీ ఇంగ్లీష్ రావడం వల్ల కొంత ఇబ్బందులు వచ్చినాయి. దాంతో కొంతమంది ఏంటంటే కొంచెం పేపర్స్ కవర్ కావాలని చేసినటువంటి మళ్ళీ మేము సిబిఎస్ఈని కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 1-2 రోజుల్లో వాళ్ళ డెసిషన్ చెప్తామని చెప్పారు. అదే వీళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. ఏం లేదు, ఇక్కడ జరిగిన విషయాన్ని సిబిఎస్ఈకి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు 1-2 రోజులు వాళ్ళ యొక్క డెసిషన్ చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని ప్రకారం మేము చేయడం జరుగుతుంది. విద్యార్థులు అంటే ఆల్రెడీ ఇష్యూ ఏదైతే జరిగిందో దాన్ని ఆల్రెడీ సిబిఎస్ఈ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను, కోఆర్డినేటర్ తోటి, వాళ్ళు ఆల్రెడీ సిబిఎస్ఈ జేడీ గారితో మాట్లాడిన వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అప్రోప్రియేట్ డెసిషన్ అనేది మేము తీసుకోవడం అదే 1-2 రోజుల్లో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమి డెసిషన్ తీసుకుని అదే స్టూడెంట్స్కి కమ్యూనికేట్ చేస్తాం. కంపల్సరీ మా ఉద్దేశం అంటే కంపల్సరీ విద్యార్థులు పూర్తి డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఏం జరిగింది? నీట్ ఎగ్జామ్స్లో అసలు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? సౌమ్య, ఇది హన్మకొండలోని సెయింట్ పీటర్స్ సెంటర్లో ఈ విషయం వెలుగు చూసినది. ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమయ్యేసరికి ఇందులో మొత్తం 598 మంది విద్యార్థులు ఉన్నారు. ఇలా 24 మంది విద్యార్థులు ఆబ్సెంట్ లో ఉన్నారు. మిగతా 120 మందికి సంబంధించి తెలుగు మీడియం విద్యార్థులు, మిగతా వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం. వాళ్ళలో కూడా 2 హిందీ మీడియం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేరు రూమ్లలో అలాట్ చేసిండ్రు. ఇందులో 1 నుంచి 25 నెంబర్ల రూమ్లను అలాట్ చేసిండ్రు. ఇందులో 17వ నెంబర్ నుంచి 25వ రూమ్ నెంబర్ వరకు మాత్రం తెలుగు మీడియం సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. మిగతా రూమ్లలో మొదటి రూమ్ లో మాత్రం 2 ఈ హిందీ మీడియం స్టూడెంట్స్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం సంబంధించి. అయితే ఈ ఓఎంఆర్ షీట్స్ కానీ ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చే క్రమంలో ఇన్వెస్టిగేటర్లు, తర్వాత పరీక్షా కేంద్రాలకు సంబంధించిన నిర్వాహకులు పేపర్లను విద్యార్థులకు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి విద్యార్థులకు తెలుగు పేపర్లన్నీ ఇచ్చడం, చివరికి ఈ 17వ నెంబర్ నుంచి 25 రూమ్ లో అయితే తెలుగు మీడియం ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పేపర్లు వచ్చినాయి. ఈ తప్పు గ్రహించేసరికి అప్పటికే హోంవర్క్ షీట్స్ సంబంధించి వాటి వల్ల ఆ విద్యార్థుల టికెట్ నెంబర్ ఇవన్నీ రాయటం జరిగింది. ఆ పేపర్లను ఒకసారి స్టూడెంట్ కి ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ రిటర్న్ చేసే అవకాశం లేదు. దీంతో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు తెలుగు పేపర్లతోటే కొంతమంది ఎగ్జామ్ రాయగా ఇంగ్లీష్ మీడియం తీసుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియం పేపర్ తీసుకున్న తెలుగు విద్యార్థులు మాత్రం తాము ఈ పరీక్ష రాయలేమంటూ కూడా నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి పరీక్ష మొదలయ్యి అరగంట దాటిపోయింది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీని మీద విద్యార్థులు ఇంగ్లీష్ పేపర్ దాని మీద కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రాయగలిగింది, మిగతా వాళ్ళు మాత్రం ఆందోళన చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా విద్యార్థులను బయటికి రాలే. 1 గంటకు బయటికి వచ్చిన తర్వాత విద్యార్థులు జరిగినటువంటి విషయం చెప్పడంతో వాళ్ళు ఇటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డితో పాటు ఇటు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుని మొత్తం విద్యార్థుల నుంచి ఏం జరిగిందనే దాన్ని కూడా వివరాలు తీసుకున్నారు. వాళ్ళతో కొంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సెంటర్ కి సంబంధించిన నిర్వాహకుల మీద కూడా డిఎస్పీ మురళీధర్ విచారణ చేపట్టారు. ఇప్పటికే కొన్ని సెక్షన్ల కింద నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దాని మీద కూడా కేసులు నమోదు చేయడం. అదే విధంగా సిబిఎస్ దీని మీద ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఉన్నతాధికారులు ఏదైతే ఇప్పుడు నష్టపోయినటువంటి 120 మంది విద్యార్థులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు అనే దాని మీద 2 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటారని మాత్రం చెప్పడం జరిగింది. సౌమ్య, మొత్తానికి మాత్రం పరీక్ష కేంద్రంలో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ పరీక్ష ఏదైతే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి పేపర్లు తెలుగు మీడియం విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనేది మాత్రం ఈ కంక్లూజన్ కి అయితే అధికారులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు మాత్రమే ఈ పోలీసులు కూడా కేసులు నమోదు చేయడం జరుగుతున్నది. సౌమ్య, అలాగే ఒక స్టూడెంట్ మాట్లాడుతూ ఇన్విజిలేటర్ కి మినిమం కూడా తెలియదు, అసలు ఒక డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా పేపర్స్ ఉంటాయని మినిమం నాలెడ్జ్ లేకుండా ఇన్విజిలేటర్ ఎలా ఉంటారో అని ప్రశ్నించడం జరిగింది. సో ఆ ఇన్విజిలేటర్ మీద ఏమైనా పర్టికులర్ గా యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా?
దీని మీద అంటే ఒకసారి ఒక రూమ్ అంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించి తెలుగు మీడియం విద్యార్థులకు కూడా వేరువేరుగా రూమ్లు అలాట్ చేయడం జరిగింది. అంటే ఇలా 1వ నెంబర్ నుంచి 17వ నెంబర్ వరకు దాదాపు ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి విద్యార్థులు, ఆ తర్వాత ఉన్నంత కూడా తెలుగు మీడియం. ఈ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా ఏదో సీల్ ఓపెన్ చేసేటప్పుడు అది ఇంగ్లీష్ మీడియం సంబంధించిన పేపరా తెలుగు మీడియం సంబంధించినటువంటి విద్యార్థులకు ఇచ్చేదా అనేది కూడా అక్కడ నోట్ ఉంటుంది. అదే ఇన్విజిలేటర్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఇన్విజిలేటర్ చూసిన తర్వాతనే విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే విద్యార్థులకు సంబంధించి కూడా చాలా మంది మొదటిసారి పరీక్ష రాసే వాళ్ళు ఉంటారు. నీట్ చాలా ఇంపార్టెంట్ అనేది. అయితే చాలా వరకు కూడా హోంవర్క్ షీట్స్ కానీ ఇవన్నీ తీసుకునే క్రమంలో వాళ్ళు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం పేపర్ అనేది మాత్రం విద్యార్థులు గమనించడంలో కొంత ఉంటుంది. కానీ ఇన్విజిలేటర్దే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఇన్విజిలేటర్ పట్టించుకోకపోవడం, ఆ తర్వాత దీని మొత్తానికి నిర్వాహకులు ఏదైతే సెంటర్కు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా పర్యవేక్షణ లోపం మాత్రం జరిగింది అనేది కొంత అర్థమవుతుంది. అలాగే స్టూడెంట్స్ చదివిన కాలేజెస్ ఏవి ఉంటాయో ఆ కాలేజ్కి సంబంధించిన వర్షన్ ఏంటి దీనిపైన? కాలేజీకి సంబంధించినటువంటి నిర్వాహకులు మత్స్యాస రెడ్డితో కూడా మాట్లాడించడం జరిగింది. ఆయన చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 9:45 నుంచి 10:50 వరకు 9:50 వరకు అంటే ఈ 5-10 నిమిషాల్లోనే పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం ఉంటుంది. ఆ పేపర్ రూముల దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలకు ఇన్విజిలేటర్లు ఇచ్చిన తర్వాత విద్యార్థులు కూడా గమనించలేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత తమ దృష్టికి తీసుకొచ్చారని అప్పటికే ఈ మిస్టేక్ జరిగిపోయింది, చేయలేకపోయినాము అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఇది తమకన్నా విద్యార్థులు ముందుగానే మా దృష్టికి తీసుకొస్తే ఒకరిద్దరు ఈ మిస్టేక్ జరగకపోయేది అనేది మాత్రం వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మాట్లాడడం జరిగింది. సౌమ్య. ఎస్, ఓకే కృష్ణమోహన్, మొత్తం మీద అది నీట్ ఎగ్జామ్ల అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. పేపర్ మారడంతో వరంగల్ విద్యార్థులు ఆందోళన చేశారు. మందికి విద్యార్థులకి తెలుగు వర్షన్ బదులు హిందీ వర్షన్ వచ్చింది అనేది వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు పేపర్స్ ఇచ్చిన తర్వాత. బట్ ఆ సమయంలో మనము దాన్ని వేరే చేస్తానికి ఎటువంటి వీలు లేదు కాబట్టి వచ్చిన క్యాండిడేట్ నెంబర్ ప్రకారమే పేపర్స్ వస్తాయి కాబట్టి మేము కూడా రీప్లేస్ చేస్తాను. కానీ మాకు దగ్గర పేపర్స్ లేవు. ఇమీడియట్లీ మనము కన్సర్న్ ఢిల్లీకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము. వారు ఇమీడియట్గా మాకు ఒక మెసేజ్ పెట్టండి ఎన్ని రూమ్స్ అంటే వారు పెట్టేసేసాము. మేము ఒక 2 daysలో విల్ టేక్ ఎ డిసిషన్ అండ్ గివ్ టు ది కన్సర్న్ సెంటర్. దే కెన్ ఇన్ టర్న్ గివ్ ది ఇన్ఫర్మేషన్ టు ది క్యాండిడేట్స్ ఆర్ ది పేరెంట్స్ అని చెప్పారు.